నంద్యాల జిల్లా అవుకపట్నంలో సీఎస్ఐ చర్చి నూతన అతిథి గృహాన్ని బన్గనపల్లె మాజీ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు ఎస్సీ కాలనీ ప్రజలు బ్యాండ్ వాయిద్యాల మధ్య భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో కాట్సాని తిరుపాల్ రెడ్డి, ఎల్వి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కునుగుంట్ల రమణ మరియు సుబ్బు తదితర నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినియోగంలోనికి రాగలుగుటకు మరి పెద్దలు చేసినటువంటి సహాయం కొరకై పెద్దల నిమిత్తమై తలలో నుంచి ప్రార్థన చేస్తాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, మీ ఔన్నత్యమైన బహుమానిత్యమైనటువంటి మహిళ ఈశ్వర్యములు మీ ప్రియ దాసులను గౌరవనీయులను రాగలిగి ప్రేమను ఎంతగానో చెల్లిస్తున్నాం. ఈ పెద్దలందరినీ దైవ సంరక్షణ మహిమాత్మగా జరిగి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను మీరు ఆశీర్వదించి దాచి ఉంచినటువంటి శుభకరమైన ఆశీర్వాదపు ఆనందాలతో మీరు నిలబెట్టమని నైనా మీరు వారు చేసినటువంటి వారు హెచ్చించిన ప్రతి పైసల సొమ్ముకు వెయ్యంతల ఆయన మరి దీవెనలతో కూడా వారి నిమ్మని ప్రార్థన వేస్తూ స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ఆమేన్. ఈ సమయంలో సోదరుడు రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వాయుధన గౌడ్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా రవిరెడ్డి గారు, మన రామన్న గారు, సుబ్రహ్మణ్యం గారు, ఈ యొక్క సంఘం పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారం. మన ఎన్నికల టైంలో అది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చర్చి భాషలకు సంబంధించి విశ్రాంతి గది కావాలని చెప్పి కోరటం జరిగింది. మరి ఇక్కడ యొక్క ప్రజల కోరిక మేరకు మా కుమారుడు కీర్తి చేసిన కాట్సాని రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఈ యొక్క విశ్రాంతి గదిని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు నుంచి చర్చి క్లాసుల గారికి, ఎందుకంటే ఎక్కడో వేరే చోట మరి అధ్యాయం చెల్లించుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు నుంచి ఈ మందిరం సమీపంలోనే విశ్రాంతి గది కూడా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు, ఎందుకంటే ప్రతి ఆదివారం ఇక్కడ ప్రార్థన ఈ మందిరంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవుని బతుకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయుధాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సేవ చేసుకుంటారు. వారి స్వహస్తములను మరి విశ్రాంతి ప్రతిష్ఠించి తదుపర మనకు కూడా మరి